అన్ని కూడా ఎట్లా చేయాలి ఆ రోజు నిజంగా రైతులు గారికి వస్తుంది చాలా ప్రాణం వస్తుంది. మరీ ఎర్రమాల కనిపిస్తుంది టైం లేదు. నాకు ఈ సందులో పైకి శాఖ వీలేసి పైన స్థానం కిందేమో పైప్ లైన్ పైప్ చేసుకొని అదే మీరు ఆ రోజు అన్నారు ఎక్కడ సర్వేర్ గారికి చెప్తే పైప్ లైన్ తీసుకుంటే దానికి ఏళ్ళు పోతాయి ఎన్ని పోతాయి ఎందుకు పోతే అసలు ఏం మరీ ఎనమాల పోతే ఒకసారి అడుగు అవతల రోడ్లోకి వెళ్తే ఆ ఇంటి అయితే అడిగే ఉంటుంది. మన గుంటూరు పశ్చిమలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా సాయిబాబా రోడ్డు, ద్వారకా నగర్, అదేవిధంగా కొమ్మినేని నగర్లో ఈ రోడ్లు డ్రైన్లు వేసుకోవడం జరిగింది. ఒక చోట కలవట్టు కూడా అవసరం ఉంటే అక్కడ కూడా వేసుకోవడం జరిగింది. అయితే దాదాపుగా 49 లక్షల అంటే మొత్తం మీద 1,79,00,000 రూపాయల వర్క్స్ ఇవాళ వేసుకోవడం జరిగింది. సాయిబాబా రోడ్లో పూర్తిగా 580 మీటర్ల పొడవున డ్రైన్ వేసుకుంటున్నాము. ద్వారకా నగర్కి వచ్చేటప్పటికి 485 మీటర్ల సీసీ రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా మన కొమ్మినేని నగర్ ఫస్ట్ లైను సెకండ్ లైను కలుపుకొని 1020 మీటర్ల డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొమ్మినేని నగర్ 2వ లైను 3వ లైన్కి అనుసంధానంగా రోడ్డు డ్రైన్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఇవి ఎప్పటి నుంచో కూడా రోడ్డు లేని డ్రైన్స్ లేని పరిస్థితి దాదాపుగా నాకు తెలిసే ఇక్కడ మేము ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఒక మంచి నాయకత్వం లేక ఏ పనులు శాంక్షన్ కాక పనిచేసే కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సరిగ్గా లేక పనులు జరగని పరిస్థితి ఏర్పడింది. అయితే మంచి ప్రభుత్వం వచ్చింది. అన్ని వర్క్స్ని ఒకేసారి పెట్టుకొని ఈరోజు దాదాపుగా 1,79,00,000 కొమ్మినేని కోటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టడం జరిగింది. 4 కాంట్రాక్టర్ల మీద ఈ వర్క్స్ జరగబోతున్నాయి. అత్యంత త్వరితగతిన ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రజలకు సౌకర్యార్థం ఈ రోడ్డుని డ్రైన్లు తీసుకొస్తామని కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విధాలా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పనిచేస్తున్నందుకు చాలా ఆనందం వ్యక్తం. సెలవు తీసుకుంటాం.